హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు నేను బ్రెడ్ బర్గర్ చేయబోతున్నాను. అందుకోసం ఇలాంటి ఒక బ్రెడ్ని తీసుకున్నాను, రౌండ్ బ్రెడ్. దీన్ని మిడిల్లోకి కట్ చేసుకొని మీకు బ్రెడ్ ఎగ్ బర్గర్ చేయబోతున్నాను. అది చూపిస్తాను. ఇలా చేసుకున్న దాన్ని రెండు సగం భాగాలు చేసుకొని ఇలా హీట్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం మాయిశ్చర్ ఉంటే పోతుంది. ఇంతలోపు ఏం చేసుకోవాలంటే ఎగ్ బర్గర్ చేసుకుంటున్నాం కదా, ఇందులోకి మనం ఎగ్ తోటి ఒక మధ్యలో పార్ట్ అంతా ప్రిపేర్ చేసుకుందాం. చూసారంటే ఇలా ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక ఎగ్, దీనిలోకి కొన్ని కర్రీ లీవ్స్, మంచిగా బీట్ చేసుకోవాలి. ఫ్లఫీగా చేసుకోవాలి మొత్తం. ఇలా చేసుకున్న దాంట్లో ఒక పచ్చిమిర్చి ఇలాంటి చూసారంటే ఇలా మొత్తం ఇలా తిప్పేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలి. బ్రెడ్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాక బ్రెడ్ మంచిగా టేస్ట్ వస్తుంది. మధ్యలో స్టఫింగ్ కోసం మనం కొంచెం పాలకూరని యూజ్ చేసుకుందాం. దీన్ని చక్కగా క్లీన్ చేసుకొని ఒక 2-3 కొన్ని లీవ్స్ అన్నిట్లని ఇందులో యూజ్ చేసుకుందాం. పెద్దగా ఉన్న లీవ్స్. చూసారంటే ఈ లీవ్స్ని మనం ఇప్పుడే ఇక్కడ స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అయితేనే ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలు, ఎక్కువగా ఏం అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని ఇలా పెట్టేద్దాం. కొంచెం బాగా ఫ్రై అవుతాయి బ్రెడ్ కింద. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా పెట్టేసామనుకో సరిపోతుంది. కొంచెం మాయిశ్చర్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా చేసుకున్నాక ఇట్లని తీసుకున్నాం పైకి ఒక ప్లేట్లోకి తీసుకొని చూసారంటే ఈ బ్రెడ్ ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ కోసం నేను రెడీ చేస్తాను. దీనికోసం ఇలా బీట్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకొని ఇలా మందపాటిగా వేసుకోవాలి, బ్రెడ్ సైజుకి సరిపడా. నెక్స్ట్ ఇలా తిప్పేసుకున్నాం అనుకో రెడీ అవుతుంది. ఫుల్ ప్యాన్ మొత్తం వేసుకొని అవసరం లేదు, కొంచెం మాత్రమే వేసుకోవాలి. దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి చక్కగా. ఇలా మనం చేసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ బేస్ లేయర్ లాగా తీసుకొని దీనిపైన మనం ఏం అప్లై చేయట్లేదు. ఫస్ట్ మనం ఇలా లీవ్స్లా కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, ఒక లీఫ్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం మనం 4 లీవ్స్ చేసుకున్నాం. 4 లీవ్స్ని అలా చేసుకుందాం. ఇలా చేసుకున్నాక కొన్ని ఆనియన్స్ పెట్టుకుందాం. ఇలా చేసుకున్న దాన్ని మనం రెండు వైపులా కాల్చుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి బ్రెడ్కి మనం ఎలా అయితే బర్గర్ షేప్లో అనుకున్నామో ఆ బర్గర్కి సరిపోయేలా ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న దాంట్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ మనం ఫ్రై చేసుకున్న లీఫ్ వేసుకుందాం. తర్వాతకి కొన్ని ఆనియన్స్,
ఆనియన్స్ వేసుకున్నాక లాస్ట్లో మనం ఈ బ్రెడ్ ఉంది కదా దీన్ని రివర్స్లో పెట్టుకున్నాం. చూసారంటే ఇలా బ్రెడ్ బర్గర్ రెడీ చేశాను. బ్రెడ్ బర్గర్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు చూసారండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ బర్గర్. దీన్ని ఇలానే తినేయచ్చు, లేదంటే 2 ఈక్వల్ హాఫ్స్‌లో అయినా కట్ చేసుకొని తినొచ్చు. Thanks for watching. Please like and share, subscribe.